హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద ప్రీ మార్కెట్ వీడియో. ఈరోజు వచ్చేసి మార్కెట్లో మనం బుల్లిష్గా వెళ్తే ఏ ఛాన్సెస్ ఉన్నాయి, అదేవిధంగా బేరిష్గా వెళ్తే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ మార్కెట్ బుల్ సైడ్ అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్లో ఏ జోన్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఏ లెవెల్ నుంచి ఎంట్రీస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా బేరిష్ సైడ్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్లో ఏ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అనే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 లెవెల్స్ని మెయిన్‌గా అబ్జర్వ్ చేయండి. రోజు మనం డ్రా చేసిన లెవెల్స్ మంచిగా వర్క్ అవుతున్నాయి. ఉన్నాయి. మోస్ట్‌లీ అందరూ కూడా ఇదే లెవెల్స్‌ని అబ్జర్వ్ చేసుకొని, ఆ లెవెల్ నుంచి ఒకవేళ మనకి ఎయిదర్ ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఆర్ స్ట్రాటజీ బేస్డ్ ఆర్ క్యాండిల్‌స్టిక్ బేస్డ్ ఏమైనా ఎంట్రీస్ ఇస్తుంటే డబుల్ కన్ఫర్మేషన్ ఆర్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ద ప్రీ మార్కెట్, మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ పర్స్పెక్టివ్‌లో చూడొచ్చు, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏ పర్స్పెక్టివ్‌లో చూడొచ్చు, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్‌లీ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అనుకోండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి ఏమైనా మార్కెట్ స్టార్ట్ అయినా మనకి ఫుల్ బ్యాక్స్‌ని ఫార్మ్ చేస్తూ మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ డౌన్ ఫాల్ అవుతూ మార్కెట్ క్లోజ్ చేసాడో, ఏ లెవెల్ నుంచి అయితే పూర్తిగా డౌన్ ఫాల్ మార్కెట్ అయిందో, అదే లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఆ లెవెల్ నుంచి మళ్ళీ మనం ఈ లెవెల్ వరకు, ఇక్కడ వరకు మళ్ళీ మన మార్కెట్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే మార్కెట్‌లో మనకి అల్టిమేట్‌గా ఉన్న ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది కదా! సో, ఇది మాట్లాడుకున్నాం. బిఫోర్ డే కూడా ఇదే విధంగా మాట్లాడుకున్నాం. సో, అదే విధంగా మనం ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయితదో, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మనకి రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి 2 పర్స్పెక్టివ్‌లో ఇక్కడ మనం డ్రా చేయడం జరిగింది. మార్కెట్‌లో ఎప్పుడూ కూడా ఒకే పర్స్పెక్టివ్‌లో డ్రా చేయడానికి ట్రై చేయకండి. మార్కెట్‌లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పర్స్పెక్టివ్‌లో డ్రా చేయడం వల్ల మనకి మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఏదైతే నిన్న మనం మార్కెట్ ఎక్కడి నుంచైతే బేరిష్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందో, అదే లెవెల్ నుంచి నేను ఆర్డర్ బ్లాక్‌ని డ్రా చేసి అక్కడి నుంచి ఎంట్రీ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎందుకు? మార్కెట్‌లో అదే లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ గమనించొచ్చు, అదే లెవెల్ దగ్గర మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఒక్కసారిగా హ్యూజ్ క్యాండిల్ పడి అక్కడి నుంచి బేరిష్ మూవ్‌మెంట్‌కి మారింది. సో, అదే విధంగా మార్కెట్‌లో నేను ఆ లెవెల్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్‌గా బేరిష్‌కొచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మార్కెట్ ఈ లెవెల్ నుంచి, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ వచ్చే ఛాన్స్ ఉందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ అల్టిమేట్‌గా మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ ఆర్డర్ బ్లాక్ ఎలానో టచ్ అయింది కాబట్టి ఇక్కడితో ఆర్డర్ బ్లాక్‌ని నేను క్లోజ్ చేసేస్తున్నా. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ అయినా నియరెస్ట్‌గా ఎక్కడ ఆర్డర్ బ్లాక్ లేదు కాబట్టి, ఎప్పుడు కూడా మనకి ఆర్డర్ బ్లాక్స్ నియరెస్ట్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ నియరెస్ట్‌గా లేవు కాబట్టి మోస్ట్‌లీ పుల్ బ్యాక్స్ మూవ్‌మెంట్‌లోనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్డర్ బ్లాక్ వరకు మార్కెట్ వెళ్ళేటప్పుడు ఆ ఆర్డర్ బ్లాక్ టైమ్‌లో కూడా మనం ఎంట్రీ తీసుకోవడం వల్ల ఇక్కడ నుంచి మార్కెట్ ఆ ఆర్డర్ బ్లాక్ వచ్చేంత వరకు మార్కెట్ హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఆ హ్యూజ్ మూవ్‌మెంట్‌ని మార్కెట్‌లో మనం క్యాప్చర్ చేయగలగాలి. మళ్ళీ ఆర్డర్ బ్లాక్ వరకు వస్తుందన్న వ్యూ మనకు ఉండేటప్పుడు మార్కెట్‌లో వెళ్ళే దారిలో మనకి ఏదైనా ఆర్డర్ బ్లాక్ ఆర్ స్ట్రాటజీ ఆర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఏమైనా ఎంట్రీ వస్తుంటే ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎట్లా అంటే ఇట్లా మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ లెవెల్ నుంచి మార్కెట్ ఇలా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఒకవేళ మార్కెట్‌లో ఈ జోన్ కూడా బ్రేక్ అయితే మనకి ఎటువంటి ఆర్డర్ బ్లాక్స్ అనేవి నియరెస్ట్‌గా లేవు కాబట్టి, సో, ఆర్డర్ బ్లాక్స్ కోసం ఫైండ్ ఔట్ చేయకుండా ఎప్పుడైతే మనకు ఆర్డర్ బ్లాక్స్ ఉండేటప్పుడు మాత్రమే ఆర్డర్ బ్లాక్స్ కోసం ఫైండ్ ఔట్ చేయండి. ఒకవేళ ఆర్డర్ బ్లాక్స్ నియరెస్ట్‌గా లేనప్పుడు, చాలా డిస్టెన్స్‌లో మార్కెట్‌లో ఆర్డర్ బ్లాక్స్ ఫార్మ్ అవుతున్నప్పుడు, మార్కెట్‌లో మనం చేయాల్సిన ఒకే ఒక థింగ్, మార్కెట్ ఎప్పుడైతే హ్యూజ్ మూవ్‌మెంట్ వస్తుందో దానికి పుల్ బ్యాక్ తీసుకోవడం ఆర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగేటప్పుడు వెయిట్ చేసి అక్కడ నుంచి మార్కెట్ స్ట్రాటజీ బేస్డ్ ఆర్ ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఆర్ క్యాండిల్‌స్టిక్ బేస్డ్ ఎంట్రీ వస్తే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది అనుకుంటే, ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది అంటే మార్కెట్‌లో మనకి మార్కెట్ ఈ లెవెల్ వరకు ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది చూసినారా? ఇది డైలీ సపోర్ట్ అండ్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో డైలీ సపోర్ట్. సో, ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో, మార్కెట్‌లో మనం ఎప్పుడైతే ఏ లెవెల్స్ అయితే మనం ఫైండ్ ఔట్ చేసుకుంటున్నామో, ఏ లెవెల్స్ అయితే మనం డ్రా చేసుకుంటామో అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ వచ్చేటప్పుడు ఎయిదర్ స్ట్రాటజీ బేస్డ్, ఎయిదర్ ఆర్డర్ బ్లాక్ బేస్డ్, ఎయిదర్ క్యాండిల్ స్టిక్ బేస్డ్ మనం ఎంట్రీ తీసుకోవడం వల్ల హ్యూజ్ కన్ఫర్మేషన్ అండ్ ట్రిపుల్ కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీస్ అవ్వడం వల్ల ఆ ట్రేడ్‌లో మనం చాలా కాన్ఫిడెంట్‌గా ఉండగలం. అండ్ కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీ వచ్చేస్తే, ఫిన్ నిఫ్టీలో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్యాప్ అప్ గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్‌లో ఏ జోన్ నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ అయిందో అదే జోన్ నుంచి ఆ జోన్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏదైతే మనకి ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ రివర్స్ అయ్యి, ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ బేరిష్ మూవ్‌మెంట్‌లోకి మారిందో ఆ లెవెల్ నుంచి మార్కెట్ ఆ లెవెల్‌ని బేస్ చేసుకొని ఏదైతే అల్టిమేట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉందో ఆ ఆర్డర్ బ్లాక్ నుంచి
మార్కెట్ ఫోర్స్‌బుల్‌గా కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇది ఎట్లా జరిగే ఛాన్స్ ఉంది. మార్కెట్‌లో మనకి ఆల్‌మోస్ట్ బేరిష్ మూవ్‌మెంట్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే అక్కడ ఎంతో కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టే. ఆ ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల మార్కెట్‌లో కొంచెం ఇంపాక్ట్ మాత్రం వస్తుంది. ఓవరాల్‌గా మార్కెట్ ఒకవేళ బుల్ సైడే ఉంది అనుకుంటే ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతే ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద బేరిష్ సైడ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర 2 ఆర్ 3 టైమ్స్ మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి ఒక్కసారిగా హ్యూజ్‌గా మార్కెట్ బుల్ సైడ్ ఆర్ బేర్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇలా కూడా అవ్వకపోతే ఒకవేళ మార్కెట్‌లో ఈ లెవెల్ నుంచి మార్కెట్ బేర్ సైడ్ కూడా మూవ్ అయిందంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మనకి డబుల్ కన్ఫర్మేషన్ ఉండాలి అనుకుంటే మార్కెట్‌లో ఎప్పుడైతే నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉండేటప్పుడు ఆల్ జోన్ నుంచి మార్కెట్ 2 ఆర్ 3 టైమ్స్ అదే లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయితున్నప్పుడు అక్కడ బ్రేక్ ఇస్తే స్ట్రాంగ్‌గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది ఈ లెవెల్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇది కూడా మనకి బ్రేక్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయితే ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకుంటుంది. అల్టిమేట్‌గా ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వస్తుంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ నేను మొత్తం 4 పర్స్పెక్టివ్ అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేయడం జరిగింది. అండ్ అదే విధంగా నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ 50 కూడా సేమ్ అండి. నిఫ్టీ 50లో కూడా మనం ఎటువంటి లెవెల్స్ మాట్లాడుకోవాలి. మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించొచ్చు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 సిమిలర్‌గానే ఉంటాయి. వాళ్ళు మెయిన్‌గా 3 చార్ట్స్‌ని అబ్జర్వ్ చేసుకొని ఏ చార్ట్స్‌లో అయితే ఏ ఇండెక్స్‌లో అయితే మనకి మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుందో ఆ మూవ్‌మెంట్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు డ్రా చేసుకున్న 3 ఇండెక్సెస్‌లో ఏ లెవెల్ నుంచి అయితే బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్స్ ఉందని ముందుగా ఐడెంటిఫై చేసి, ఆ లెవెల్ నుంచి మార్కెట్‌లో ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో, వాళ్ళు ప్రీ ప్లాన్డ్‌గా ఉంటారు కాబట్టి, మనం కూడా అదే విధంగా ఉండడం వల్ల మోస్ట్‌లీ ఫేక్ ఔట్స్ అవ్వడం ఆర్ లాస్ మేకింగ్ చేయడం అనేది జరగకుండా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నిఫ్టీ 50కొచ్చేస్తే మనకి నిఫ్టీ 50లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్యాప్ అప్ గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ అయితే మార్కెట్ ఈ లెవెల్‌ని బేస్ చేసుకొని మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక్కసారిగా బేరిష్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది గ్యాప్ అప్ గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకు అల్టిమేట్‌గా ఏ జోన్ ఉందండి? అల్టిమేట్‌గా ఉండేది ఇదే కదా! సో, ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ వరకు వెళ్ళాలి అంటే మోస్ట్‌లీ హ్యూజ్ బయింగ్ ప్రెషర్ ఉండాలంటే మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయినంత వరకు మార్కెట్‌లో అప్ సైడ్‌కి చూడడం తప్పు. సో, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒక పుల్ బ్యాక్ తీసుకున్నాక అల్టిమేట్‌గా మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆల్ టైమ్ హై వరకు మన టార్గెట్ అనేది పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకవేళ మార్కెట్‌లో 50% ఆర్ 70% ఆఫ్ మార్కెట్‌ని బిఫోర్ డే నిన్నటి మార్కెట్‌ని మొత్తం క్లోజ్ చేసింది అనుకుంటే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ ఇది కొంచెం కన్సిడర్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఇది కూడా కాదు అనుకుంటే మనకి అల్టిమేట్‌గా ఉన్న జోన్ ఏది? అల్టిమేట్‌గా ఉన్న జోన్ ఇక్కడ కదా! ఈ జోన్ కదా! సో, అల్టిమేట్‌గా ఇది మైనర్ జోన్ అండి. ఇదే మేజర్ జోన్. సో, మైనర్ జోన్ ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే మేజర్ జోన్ వరకు వచ్చి మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని ఎంట్రీ తీసుకోవడం మంచిది. సో, మంచి మూవ్‌మెంట్స్ వస్తాయి. సో, ఎప్పుడు కూడా ఇలాంటి స్ట్రాటజీస్‌ని ఆర్ ఇలాంటి ఆర్డర్ బ్లాక్స్‌ని ఇలాంటి క్యాండిల్‌స్టిక్ బేస్డ్ మీరేమైనా ఎంట్రీ తీసుకున్నారంటే కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మా లెవెల్స్ మీకు మంచిగా యూజ్ అవుతున్నాయి. ఈరోజు మీరు ప్రీ మార్కెట్ వీడియో చూసారు. ఈరోజు ప్రీ మార్కెట్ లెవెల్స్ బట్టి మంచిగా మీకు యూజ్ అవుతుంది. మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీకు వస్తుంది అంటే ఆ టైంలో మీరు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మా లెవెల్స్‌ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకొని ఎయిదర్ ఒకవేళ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ రీచ్ అయినా కూడా మాకు కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం వల్ల మేము మోర్ వీడియోస్ చేయడానికి ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో, మేము కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ అంటూ వస్తుంది. సో, అలా హోప్ క్రియేట్ అవ్వాలంటే మీరు మీ నుంచి మంచి రెస్పాన్స్ మాకివ్వడం ద్వారా మేము ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి బూస్టప్‌లా ఉంటుంది. సో, మోస్ట్‌లీ మీకు ఇప్పుడు మాట్లాడుకున్నట్టు మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 3 లెవెల్స్ గురించి మంచిగా మీకు అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే లెవెల్స్‌ని ప్లాట్ చేసుకోండి చార్ట్స్ మీద. చార్ట్ మీద ప్లాట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయినాక ఆ లెవెల్ నుంచి రివర్స్ అవుతుందన్న వ్యూ మీకొస్తుంది అంటే అక్కడ మీ స్ట్రాటజీ బేస్డ్ ఆర్ క్యాండిల్ స్టిక్ బేస్డ్ ఆర్ ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఎంట్రీ తీసుకొని ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల మనం మోస్ట్‌లీ ఎక్కువగా వేకౌట్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో, ఐ హోప్ మీ అందరికీ ప్రీ మార్కెట్ వీడియో అర్థమైందనుకుంటున్నా. మళ్ళీ మనం పోస్ట్ మార్కెట్ వీడియో ఆర్ ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. మోస్ట్‌లీ పోస్ట్ మార్కెట్ వీడియో చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం పోస్ట్ మార్కెట్ వీడియోస్‌ని ఆపేస్తున్నాం. సో, మోస్ట్‌లీ మన ప్రీ మార్కెట్ వీడియోలోనే నిన్న జరిగిన పోస్ట్ మార్కెట్ వీడియో అండ్ ఈరోజు జరగబోయే ప్రీ మార్కెట్ వీడియో గురించి మాట్లాడబోతున్నాం. సో, మోస్ట్‌లీ మన ప్రీ మార్కెట్ వీడియోని తప్పకుండా చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ కూడా మన కామెంట్ సెక్షన్‌లో పెట్టడం వల్ల నేను ఇంకా ఎక్కువ వ్యూస్ చూస్తున్నారనే హోప్‌తో
ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి బూస్టప్‌లా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియోస్ అర్థమైతుంది అనుకుంటున్నా. వీడియో అర్థమైతే అందరికీ షేర్ చేయండి. అండ్ అదే విధంగా మళ్ళీ మనం ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అండ్ అప్పటి వరకు జై హింద్.